పుడకతో సహా ఆభరణాలన్నీ అప్పగించింది చాకలికి. అవన్నీ తీసుకుని అవతలి ఒడ్డుకి సురక్షితంగా చేరుకున్న చాకలి, ఈవిడని నేను కన్నవారింటికి తీసుకెళ్లినట్టు తెలిస్తే రాజు నన్ను చంపుతాడు. అది బుద్ధిపూర్వకంగా చావుని కొని తెచ్చుకోవడమే అనుకుని నగలు ఆభరణాలు తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు. ఎంతసేపటికీ చాకలి రాకపోవడం, తాను ఒక్కతే ఒంటరిగా ఉండటం, ఇంతలో తెల్లవారిపోతూ ఉండటం ఇవన్నీ రాణికి పెచ్చెక్కినట్టయి ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో ఓ మాంసపు ముక్క నోటకరుచుకుని ఆదారినే పోతూ అంతా విన్నది మన నక్క. తిన్నగా రాణి ఉన్న రేవు దగ్గరకు వచ్చేసరికి ఏటిలో ఓ చేప ఎగరడం చూసి వెంటనే నోట్లో ఉన్న మాంసం ముక్కని పారేసి చేపను పట్టుకోబోయింది. కాని చేప దొరకలేదు. అంతలోనే ఉన్న మాంసపు ముక్కని ఓ డేగ తన్నుకుపోయింది. రెంటికి చెడ్డనక్క తెల్లబోయి ఒడ్డున నిలుచుంది. అది చూసి మన పడుచురాణి పరిహాసమాడింది. దాంతో అసలే బాధలో ఉన్న నక్కకి కోపం నసాలానికంటింది. అప్పుడానక్క యువరాణితో, ఓసి పిచ్చిదానా, ముందు నీ గతిని చూసుకో. అటూ పుట్టింటికి పోలేవు, ఇటూ మెట్టినింటికి చెడ్డావు. నాకేం, కాసేపు పొలాల్లోకి వెళ్లానంటే అన్నీ మాంసం ముక్కలే అని అంది. అంతటనే కంగారు పడిన యువరాణి, నా కథ నీకెలా తెలుసు అని అడగగా, నీ కథే కాదు, నీకు అటు 3 తరాలు ఇటు 3 తరాలు చెప్పగలను అంది నక్క. దాంతో రాణికి మతిపోయి తనను ఆ గండం నుండి తప్పించమని నక్కని బ్రతిమాలుకోసాగింది. కాసేపాలోచించిన నక్క, నువ్వు ఏటిలోకి దిగి జుట్టు విరబోసుకుని పిచ్చిదానిలా కేకలు వేస్తూ ఉండు. నీ కేకలు విని పట్నం వాళ్లంతా ఇక్కడికి వచ్చి చేరతారు. నీ హడావిడి చూసి నీకు పిచ్చి పట్టిందన్న వార్త ఈ నోటా ఆ నోటా రాజమందిరానికి పాకుతుంది. అప్పుడారాజు నిన్ను తీసుకెళ్ళి నీకు అనేక వైద్యాలు చేయిస్తాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా నీవు మాత్రం రెచ్చిపోతూనే ఉండు.